హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. హౌ ఆర్ యూ మై డియర్ ఫ్రెండ్స్? జరగబోతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి మీరందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. మీ ప్రిపరేషన్ బాగుండాలని కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలోనే డిఎస్సి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. చాలామంది విద్యార్థులు ఉద్యోగాన్ని సంపాదించి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళినటువంటి విద్యార్థులు నాకు చాలామంది కాల్ చేసి చాలా సంతోషపడడం అనేది జరిగింది. కొంతమంది విద్యార్థులేమో త్రుటిలోనే వాళ్ళ విజయాన్ని కోల్పోవడం అనేది జరిగింది. అలాంటి విద్యార్థులకి కొన్ని విషయాలు చెప్పాలని నేను అనుకుంటా ఉన్నా. ప్రిపేర్ కావడము అనేటటువంటిది ఎంత ముఖ్యమో ఎగ్జామ్స్ రాయడం అనేది కూడా అంతే ముఖ్యం. ఆ రిజల్ట్లో మన పేరు ఉండి ఉద్యోగ నియామక పత్రాన్ని తీసుకోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. కానీ దగ్గర వరకు వెళ్ళి 1 మార్కుతోటి 2 మార్కులతోటి ఉద్యోగాన్ని కోల్పోతే ఆ బాధ ఎంత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనము చెప్పలేం. ఎవరికి వారు అనుభవిస్తే మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులు ఉద్యోగాన్ని పొందినటువంటి విద్యార్థులు చాలా సంతోషంగా కాల్ చేయడం అనేది జరిగింది నాకు. అదేవిధంగా మరికొంతమంది విద్యార్థులేమో బాధపడుతూ, సార్ అవమానం అనిపిస్తుంది సార్, ముఖం పెట్టుకొని ఊర్లోకి వెళ్ళాలి సార్ అని బాధపడుతూ కాల్ చేయడం అనేది జరిగింది. నా ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఒక గురువుగా, ఒక పాలిటీ లెక్చరర్గా గత 10 సంవత్సరాల నుండి ఫీల్డ్లో అనేక మంది విద్యార్థులని చూడడం అనేది జరుగుతూ ఉంది. ఉద్యోగాన్ని సాధించి సంతోషపడము అనేటటువంటిది ఒక విషయమైతే, 1 మార్కుతోటి 2 మార్కుతోటి ఉద్యోగాన్ని కోల్పోయి కృంగిపోవడము అనేటటువంటిది కూడా చాలామంది విద్యార్థుల జీవితాల్లో చూస్తూ ఉన్నాను. ఎలాంటి బాధపడకండి నా ప్రియమైనటువంటి విద్యార్థులారా. అది ఈ మధ్యకాలంలో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, ఉద్యోగ సాధన కోసము విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని దగ్గరుండి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాడిని. ఉద్యోగము రావడము రాకపోవడము అనేది మన చేతుల్లో లేదు, కానీ క్రమమైనటువంటి పద్ధతిలో ప్రణాళికబద్ధంగా చదవడం అనేది మన చేతుల్లో ఉంది. అయితే విద్యార్థులందరూ చాలామంది ఎక్కడ బాధపడుతున్నారనంటే, పక్క వాళ్ళు చేసేటటువంటి హేళన, పక్క వాళ్ళు మాట్లాడేటటువంటి అవమానకరమైనటువంటి మాటలను బట్టి మాత్రమే చాలామంది విద్యార్థులు బాధపడడం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలోనే ప్రకటించినటువంటి డిఎస్సి రిజల్ట్లో ఒక 2 మార్కులతోటే మాత్రమే ఉద్యోగాన్ని దూరము చేసుకున్నటువంటి ఒక విద్యార్థి నాకు కాల్ చేసి, సార్ మా ఊర్లో ఉన్నటువంటి కొందరు నన్ను చాలా అవమానకరమైనటువంటి మాటలతో నిందిస్తున్నారు సార్ అని అనడం అనేది జరిగింది. చాలా బాధపడడం అనేది జరిగింది. ఈ సమాజం అనేది ఎలా ఉంది అని అంటే, ఆ ప్రిపరేషన్ విషయంలో మీరు, నేను, ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఏ విధంగా కష్టపడుతున్నారు అన్న విషయం అనేది వారికి అవసరం లేదు. కానీ ఉద్యోగ సాధనలో ఓడిపోయినప్పుడు మాత్రము ఎంకరేజ్మెంట్, నో ప్రాబ్లం తమ్ముడు, చెల్లి, నేను మీకున్నాను, మరొకసారి ప్రయత్నించు అనే వారికంటే ఎక్కువగా మనపైన నిందలు వేసేవారు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. అలాంటి నిందలను మీరు పడుతున్నారు అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే స్వయంగా చాలా సందర్భాలలో నేను కూడా అలాంటి అవమానకరమైనటువంటి మాటలను అనుభవించినటువంటి వాడిని. ఒక నిరుద్యోగిగా ఎంత అవమానపడుతున్నాను అన్న విషయము నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్తాము, కానీ మనల్ని నిందించేటటువంటి మాటలను మాత్రమే, నిందించడమే ఒక ప్రణాళికగా, పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళడమే ఈ జీవితం అని నా ప్రియమైనటువంటి విద్యార్థులకు నేను తెలియజేస్తూ ఉన్నా. గ్రూప్ 3లో కానీ గ్రూప్ 2లో కానీ మీరు మంచి విజయాన్ని సాధించాలి అంటే కొంచెం సమయం మాత్రమే ఉంది. నా ప్రియమైన విద్యార్థులారా, ప్రణాళికబద్ధంగా చదవండి. ఈ డిఎస్సిలో ఎవరైతే ఉద్యోగానికి దూరమయ్యారో వారికి కూడా మన తెలంగాణ గవర్నమెంటు త్వరలోనే మరో 6,000 నియామకాలు చేయడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికబద్ధంగా చదవండి. మనల్ని అవమానపరిచే వాళ్ళు, మనల్ని హీనంగా చూసేవాళ్ళు,
సూటిపోటి మాటలతో మన యొక్క హృదయాన్ని గాయపరిచే వారికి సవాలుగా మీ జీవితము ఉండాలి అని అంటే ఉద్యోగ సాధనే మీ యొక్క లక్ష్యం. ఇప్పటి నుంచే మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ ప్రిపరేషన్ని మొదలు పెడితే రానున్నటువంటి డిఎస్సిలో మీరు చాలా మంచి రిజల్ట్ని సాధిస్తారు అని మాత్రము నేను అనుకుంటా ఉన్నాను. ఈ సమాజము నిందలేయడము, ఈ సమాజము మనల్ని అవమానంగా చూడడము అనేది ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యము మనల్ని ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీ స్నేహితులలో ఎవరైతే మీకోసం ఆలోచించేటటువంటి వారు ఉంటారో, మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసేవారు ఉంటారో వారితో మాత్రమే స్నేహము చేయండి. మిమ్మల్ని చిన్నచూపు చూసేవారితో, మీకు విజయం రాదు అని నెగిటివ్గా మాట్లాడేటటువంటి వారికి చాలా దూరంగా ఉండమని మాత్రం మీకు చెప్తా ఉంటా. ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మీరు ఆలోచించొద్దు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. మీ ఫ్యామిలీ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. మీ ప్రిపరేషన్ గురించి మాత్రమే మీరు ఆలోచన చేయాలి. ఎక్కడైతే పొరపాట్లు చేశారో ఆ పొరపాటుని సరిదిద్దుకునే పనిలో మాత్రమే ఉండాలి. కానీ ఇతరులు వారి యొక్క మాటల చేత, వాళ్ళ యొక్క క్రియల చేత మిమ్మల్ని పెట్టినటువంటి బాధ గురించి మీరు అసలే ఆలోచన చేయకూడదు. మీరు పడ్డటువంటి కష్టమేందో మీకు తెలుసు, ఎలా ప్రిపేర్ అయ్యారు అన్నటువంటి విషయము మీకు తెలుసు. ఉద్యోగానికి దగ్గరగా వచ్చి త్రుటిలో కొంచెము దగ్గర ఉద్యోగం మిస్ అయితే ఆ బాధ ఎంతగా ఉంటుందో అన్న విషయాన్ని మీరు బాగా చక్కగా అనుభవించినటువంటి వారు. కాబట్టి మీ యొక్క పరిస్థితులు మారాలి అంటే జరిగినటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయక, మీ మీద నిందలేస్తున్నటువంటి వారి గురించి ఆలోచన చేయక ఒక ప్రణాళికమైనటువంటి బద్ధంగా ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. ఎవరి నోటితోనైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో, ఎవరైతే మీ గురించి చెడు ప్రచారం చేశారో వారి నోటితోటే మీరు మంచివారు అని, ఉద్యోగము సాధించారని పొగిడే విధంగా మీ జీవితము ఉండాలినంటే కొన్ని విషయాల గురించి ఆలోచించక ప్రిపరేషన్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ ముందుకెళ్ళాలని నా ప్రియమైనటువంటి విద్యార్థులకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా త్వరలోనే గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది, త్వరలోనే గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతుంది, గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా జరగబోతూ ఉంది, త్వరలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. నా ప్రియమైనటువంటి విద్యార్థులారా, చక్కగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. అలాగే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా కష్టపడి విద్యార్థుల కోసము అతి తక్కువ ప్రైస్తో కేవలం 10 రూపాయలకు మాత్రమే మీకు టెస్ట్ సిరీస్ని అందిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ అనేది రాయండి. చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ పెట్టడం అనేది జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఆ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మీరు రాసినట్లయితే పాలిటీలో ఏ సబ్జెక్టుకి మనం ఇంకా మంచి ప్రిపరేషన్ కాలేదు అన్న విషయం అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ టాపిక్స్ని మంచిగా చదువుకున్నట్లయితే మళ్ళీ మీ ప్రిపరేషన్ సరి చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. సమాజం గురించి ఆలోచించొద్దు, మిమ్మల్ని నిందించినటువంటి వాళ్ళ గురించి ఆలోచించొద్దు, తర్వాత మిమ్మల్ని చిన్నచూపు చూసినటువంటి వారి గురించి మీరు అసలే ఆలోచన చేయొద్దు. మన కష్టం గురించి మనమే తాపత్రయపడాలి, మన ఫ్యామిలీ గురించి మాత్రమే మనం ఆలోచించాలి. మనం ఈరోజు ఇక్కడ ప్రిపరేషన్ అవుతున్నామనంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు, ఎలాంటి స్థితిలో మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాం, ఎన్ని విషయాలలో మనం అడ్జస్ట్ అవుతున్నామన్న విషయం మాత్రమే మనకు తెలుసు. ఆ విషయాలన్నీ మనల్ని నిందించే వ్యక్తులకు ఉండవు అన్న విషయాన్ని మాత్రమే మీరు గుర్తుంచుకోండి. ఆ నిందలని మీకు మంచిగా మార్చుకోండి, అంతే తప్ప బాధపడుతూ కూర్చోకండి. ఈ రోజు నుంచే మంచి ప్రిపరేషన్ని ప్రారంభిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ సంవత్సరంలో ఉద్యోగం రావాలని నా యొక్క ఆశీస్సులను మీకు అందిస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.